శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనం మాట్లాడదాం. ముందు వీడియో చూడండి. ఇది విను. హిందూ రాష్ట్రమనే నీకు ఒక కళ్ళు లేవు కానీ నువ్వు హిందూ రాష్ట్రం చేస్తారట ముసలి నా కొడక. చూశారు కదా, ఇది విషయం. ఈ అన్వేష్ అనే వ్యక్తి గతంలో గరికపాటి నరసింహారావు గారి మీద కామెంట్ చేశాడు. ఆ తర్వాత సీతాదేవి మీద, ద్రౌపదీదేవి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానికి ప్రతిస్పందిస్తూ చాలామంది ఆయన మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇవేవి పట్టించుకోకుండా తన ధోరణిలోనే ఉంటూ ఇష్టం వచ్చినట్టు ఇతరుల మీద కామెంట్ చేయడం, ముఖ్యంగా సనాతన ధర్మాన్ని దూషించడం, అందులో ఉండే మత పెద్దల్ని ఈ చర్చల్లోకి లాగడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అన్వేష్ ఎవరైతే కామెంట్ చేశాడో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన పేరు రామభద్రాచార్య స్వామి వారు. మనందరికీ తెలిసిన వ్యక్తే. ఈరోజు అయోధ్యలో బాలరాముడు పూజలు అందుకుంటున్నారంటే కారణం, మనం బాలరాముని సేవించుకుంటున్నామంటే కారణం రామభద్రాచార్య స్వామి వారే. అసలు రాముడు అయోధ్యలోనే పుట్టాడు, ఇక్కడ రామ మందిరం ఉంది అనడానికి ఆధారం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే, ఒకవైపు పరాశరన్ గారు న్యాయవాది ఆయన వాదిస్తున్నా, మరోవైపున వేదంలోని పురాణాల్లోని ముఖ్యంగా తులసీదాస్ రామాయణంలో అయోధ్య ప్రస్తావన ఎక్కడుంది, అసలు రాముడు అయోధ్యలోనే పుట్టడానికి ప్రమాణాలు ఏంటి, అసలు అయోధ్యకి ఉండే భౌగోళిక స్వరూపాలు ఏంటి, అవి ఈ వేదాల్లోని పురాణాల్లోని ముఖ్యంగా ఈ తులసీదాస్ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడే రాముడు పుట్టాడు, ఇక్కడ రామ మందిరం ఉండేది అని ఆయన కోర్టులో వాదించి మనందరికీ ఆ భాగ్యాన్ని కల్పించారు. అటువంటి వ్యక్తి మీద ఈయన కామెంట్ చేస్తున్నాడు. పైగా 2 నెలల వయసులో, చిన్నప్పుడు 2 నెలల వయసులో చూపును కోల్పోయిన వ్యక్తి. అటువంటి ఆయన ఇప్పటికీ కూడా రామసేవ చేసుకుంటూ సనాతన ధర్మానికి తన సేవ చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఈయన ఏంటి కామెంట్ చేశారు మీరు విన్నారు. నేను నోటుతో కూడా చెప్పలేను. ఈ వీడియోలో ఆయన ఏమన్నారో మీరు చూశారు. దానికి వీడు ప్రతిస్పందిస్తూ ఆయన అంధత్వాన్ని కూడా కామెంట్ చేశారు. అంటే కనీసం కామన్ సెన్స్ అనేది కూడా లేదు. మతం ప్రకారం పక్కన పెట్టండి, కనీసం మానవత్వ ధర్మంతో ఆలోచించిన ఒక కంటి చూపు కోల్పోయిన వ్యక్తిని మనం కామెంట్ చేస్తాం. ఆయన ఏ ధర్మంలో ఉండొచ్చు, ఏ మతంలో ఉండొచ్చు, ఆయన ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు. 76 ఏళ్ల వ్యక్తిని మనం ఆయన వయసుని మనం కామెంట్ చేస్తామా ముసలి ఆయన అని? మీకు అర్థమవుతుందా? అసలు వీడు సనాతన ధర్మానికే చెందిన వ్యక్తి కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే వ్యక్తి. ఓకే, కొన్నిసార్లు సనాతన ధర్మంలో ఉంటానంటాడు, వినాయక స్వామి విగ్రహాలు తీస్తాడు, భగవద్గీత పట్టుకుంటాడు. మరోసారి ప్రపంచం అంతా కూడా క్రిస్టియన్లే ఎక్కువ మంది ఉన్నారు, నేను కూడా క్రిస్టియన్నే, యేసు ప్రభు దయ లేకపోతే నేను ఇన్ని దేశాలు ఎలా తిరుగుతాను అంటాడు. మరోసారి టోపీ పెట్టుకుంటాడు, ముస్లింగా యాక్ట్ చేస్తాడు. సో ఇటువంటి వ్యక్తుల్ని మనం ఫాలో అవుతూ ఇప్పటికీ మనం అందరం ఫాలో అవుతున్నాం. యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటి? మనం చేయాల్సింది ఒకటే, అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టాలి. ఈ ఛానల్ని బ్లాక్ చేయించాలి, ఈ ఛానల్ కంప్లీట్గా రిమూవ్ చేయించాలి. అది మన దగ్గర ఉన్న ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ, అది మన కర్తవ్యం. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ స్వామీజీ ఆ స్వామిని అన్నారండి, ఆ స్వామి ఈ స్వామీజీ అన్నారండి అని అంటూ మనమే ప్రతిస్పందిస్తూ సనాతన ధర్మంలో ఉండే పెద్ద మనుషులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు తప్పుగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా మనం ఊరుకోవట్లేదు, ఖండిస్తున్నాం. అది ఖండించాల్సిందే. సనాతన ధర్మంలో ఉంటూ మనమే సనాతన ధర్మంలో ఉండే పెద్ద వ్యక్తుల్ని, లేదంటే మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని మనం ఖండిస్తున్నాం. ఎటువంటి రాంగ్ జరిగితే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే, అటువంటిది సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు, మన భారతదేశంలోనే ఉండట్లేదు, మన భారతదేశానికి సంబంధించిన ఏ విలువలకు కూడా గౌరవం ఇవ్వట్లేదు. అటువంటి వ్యక్తిని ఇంకా భరిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది ఫాలో అవుతూ, యూట్యూబ్లో ఎంతోమంది ఫాలో అవుతూ, మన ద్వారా రెవెన్యూ జనరేట్ చేసుకొని ఎన్నో దేశాలు తిరుగుతున్నా మనకేం పట్టదు. అటువంటి వ్యక్తిని కామెంట్ చేసినప్పటికీ కూడా, ఆయన అంధత్వాన్ని కామెంట్ చేసినా, ఆయన వయసుని కామెంట్ చేసినా మనం చెల్లించాం, మనకు అవసరం లేదు. రామభద్రాచార్య స్వామి వారు ఎంతటి గొప్ప వ్యక్తో ముందు మనం తెలుసుకుంటే, ఆ తర్వాత వీడు ఇంతలా కామెంట్ చేసినందుకు మనం ప్రతిస్పందించవచ్చు. రామభద్రాచార్య స్వామి వారు తులసీదాస్ పేరు మీద చిత్రకూటలో మత సామాజిక సేవా సంస్థ తులసి పీఠ వ్యవస్థాపకులు, దానికి అధిపతి. చిత్రకూటలో రామభద్రాచార్య స్వామి వారు వికలాంగుల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. 4 రకాల వికలాంగుల విద్యార్థులను ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్నారు. రామభద్రాచార్య స్వామి వారు 2 నెలల వయసు నుండి అందుడు
17 ఏళ్ల వయసు వరకు కూడా పాఠశాల విద్య నేర్చుకోలేదు. అతను విద్య నేర్చుకోవడానికి లేదా సంగీతం స్వరపరచడానికి బ్రెయిలీ కానీ మరి ఏ ఇతర సహాయాన్ని కూడా ఎప్పుడూ ఉపయోగించలేదు. రామభద్రాచార్య స్వామి వారు 22 భాషలు మాట్లాడగలరు. అతను సంస్కృతము, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషల్లో కూడా ఆశు కవిత్వాన్ని రచించారు. 4 పురాణాల్లో కవితలు, తులసీదాస్ రామచరితమానస్, హనుమాన్ చాలీసా గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానం చేశారు. అష్టాధ్యాయ పద్యాలు సంస్కృత వ్యాఖ్యానం చేశారు. ప్రస్థానత్రయ గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానం చేశారు. అదేవిధంగా 100కు పైగా పుస్తకాలు రాశారు. 50 పత్రాలను రచించారు. సంస్కృత వ్యాకరణం, న్యాయం, వేదాంతాలతో సహా విభిన్న రంగాల్లో అతనికి ఉన్న అపార జ్ఞానం వల్ల అతను గుర్తింపు పొందారు. అతను భారతదేశంలో తులసీదాస్ సాహిత్యంపై గొప్ప అధికారం కలిగిన వారిలో ఒకరిగా పరిగణించబడ్డారు. అతను రామచరితమానస్ విమర్శన గ్రంథానికి కూడా సంపాదకులు. అతను రామాయణము, భాగవతము, కథా కళాకారుడు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గమనిస్తే అయోధ్య వివాదం కోర్టులో ఉండేటప్పుడు ఒకవైపు పరాశరన్ గారు దాని గురించి వాదిస్తున్నారు. అయోధ్యలో రాముడు పుట్టాడని, అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం ఉండేదని, దానికి సంబంధించిన కృషి ఆయన చేస్తూనే ఉన్నారు ఒకవైపు పరాశరన్ గారు. మరోవైపు దానికి ప్రమాణం ఏంటి అని అడుగుతున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు. అప్పుడు రామభద్రాచార్య స్వామి వారు అయోధ్యలోనే రాముడు పుట్టాడు, ఇదిగోండి రాముడు పుట్టిన స్థలం ఇది, దీనికి ప్రమాణం ఇందులో ఉంది, ఈ పురాణంలో ఉంది, తులసీదాస్ గారు రచించిన రామచరితమానస్లో ఇది ప్రస్తావించబడింది, ఇది ప్రమాణం అని ఆయన కోర్టులో చెప్పడం జరిగింది. అందువలనే ఈరోజు మనం అయోధ్యలో రాముని సేవించుకుంటున్నాం. అంత గొప్ప దేవాలయాన్ని మనం నిర్మించుకోగలిగాం. అటువంటి గొప్ప వ్యక్తిని ఇటువంటి ఒక తుచ్చమైన వాడు కామెంట్ చేస్తే మనకి పట్టదు, మనకేమీ అవసరం లేదు, మనం ఆయన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటాం, మనం ఇంకా యూట్యూబ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం, మనం వ్యూవర్షిప్ ఇస్తుంటాం, మనం ఎన్నో వీడియోలు చూస్తూ మనం రెవెన్యూ వాడికి జనరేట్ చేసి మనం డబ్బులు ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, అందులో ఉండే పెద్దల్ని, అందులో ఉండే సిద్ధాంతాలని, అందులో ఉండే సాంప్రదాయాల్ని, వాటి ఆచారాల్ని, అందులో ఉండే పీఠాధిపతుల్ని, మఠాధికారులని అందరినీ కూడా కామెంట్ చేయడమే విడిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి? ఒక్కటే, వాడి యూట్యూబ్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొట్టాలి. నేను మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను హిందూ సంఘాలకి. ఒక స్వామీజీ మరో స్వామీజీ మీద కామెంట్ చేశారని, ఆ స్వామీజీ తిరిగి ఈ స్వామీజీ మీద కామెంట్ చేశారని మనలో మనమే వాదించుకుంటూ, మనలో మనమే ఘర్షణ పడుతూ ఇతరులకు లోపు అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. అది చెయ్యకూడదు అని కాదు, ఎందుకంటే మన సంప్రదాయంలోనే ఎవరైనా సరే విభేదాలు సృష్టించినా, మన సంప్రదాయంలోనే ఉంటూనే ఎవరైనా సరే అలజడులు సృష్టించినా ఖచ్చితంగా మనం స్పందిస్తాం. అది సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, బయట వ్యక్తి కావచ్చు, ఎవరైనా మనం ప్రతిస్పందిస్తాం. ఇంతటి గొప్ప వ్యక్తి రామభద్రాచార్య స్వామి వారిని అంతలా దూషిస్తూ నిందిస్తుంటే మనం ఏమీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ మిగతా విషయాలకి సోషల్ మీడియాలో ప్రతిస్పందిస్తూ ఇటువంటి విషయాల్ని చక్కగా చూస్తూ ఊరుకుంటూ ఉంటే అది ఖచ్చితంగా మన ధర్మానికి మనమే ద్రోహం చేసినట్టు. ఏం చేయగలదు, అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ కొట్టండి, అది మీరు చేయాల్సిందే. కొంత చైతన్యం కలిగించండి, అంతే. అప్పుడు మన ధర్మాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మతపరంగా పక్కన పెట్టండి, కనీసం మానవత్వ దృష్టితో ఆలోచిస్తే ఆయన పీఠాధిపత, ఆయన మఠాధిపత, ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్త, లేదంటే బయట వ్యక్త, ఆయన చిన్న ఆయన, వయసులో ఉన్నాడా, పెద్ద ఆయన, ఇదంతా కాదు. మానవత్వ దృష్టితో ఆలోచిస్తే, మతపరంగా పక్కన పెట్టండి, మానవత్వ దృష్టితో ఆలోచించిన పుట్టుకతోనే అంధుడైన వ్యక్తి, చిన్నప్పుడే 2 నెలల వయసులోనే కంటి చూపు కోల్పోయిన వ్యక్తిని, 76 ఏళ్ల వ్యక్తిని అలా అనరాని మాటలు అంటుంటే, పైగా ఆయన కేవలం సన్యాసి కాదు, సమాజానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఈరోజు అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన జరిగిందంటే దానికి కారణమైన ప్రధానమైన వ్యక్తుల్లో ప్రథములు. అటువంటి వ్యక్తిని కామెంట్ చేస్తే ఇలా నిశ్శబ్దంగా ఉండడం, మనకి ఏమీ పట్టనట్టు ఊరుకోవడం కూడా సమంజసం కాదు. అది మనం దయచేసి ఆలోచించాలి. ఇదే కాదు, భవిష్యత్తులో సనాతన ధర్మంలో ఉంటూ సనాతన ధర్మానికి ద్రోహం చేసే వ్యక్తులు కావచ్చు, బయట నుంచి వచ్చే వ్యక్తులు కావచ్చు, ఎవరినైనా సరే మనం ఖండించాల్సిందే.
స్వస్తి.